హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మీరు ఎప్పుడైనా బీరకాయలో పాలు వేసుకుని కూర వండుకున్నారా? అలా వండుకోకపోతే ఒక్కసారి నా మాట నమ్మి ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు బీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 కేజీ బీరకాయలు పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోండి. బీరకాయ కట్ చేసుకునే ముందు చేదు చూసుకోవాలి. బీరకాయ కూడా చేదుగా ఉంటుంది. బీరకాయ చేదు ఉన్నట్టయితే కూర మొత్తం పాడైపోతుంది అనమాట. ఉల్లిపాయ, బీరకాయ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు యాడ్ చేసి ఉప్పు, పసుపు బీరకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఖచ్చితంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి చక్కగా బీరకాయ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్కి బీరకాయ చక్కగా మగ్గిపోతుంది. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బీరకాయని చక్కగా కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం కానీ పచ్చి కారం కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1 కప్పు కాచి చల్లారి పెట్టిన పాలను యాడ్ చేస్తున్నాను. పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాచిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి పాలు యాడ్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, కాచిన పాలు యాడ్ చేస్తే ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట. పాలు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే బీరకాయ పాలు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా పాలు వేసి మనం ఈ కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మీకు కొద్దిగా గ్రేవీ కింద కావాలంటే కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడు దించేసుకోండి. ఇగురు కింద కావాలంటే కర్రీని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ స్పైస్ లేకుండా. ఈ ఎండాకాలం ఈ కర్రీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈసారి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే ఈ కర్రీని బాగా లైక్ చేస్తారు. ఎక్కువ స్పైసీ లేకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.